హలో టీచర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్కూల్ జర్నీ విత్ ఎస్ఎస్. ఈ వీడియోలో భాగంగా ఈరోజు మనం ఎఫ్ఎల్ఎన్ యాక్టివిటీకి సంబంధించి డే 16లో చేయవలసిన కృత్యాలేవో చూద్దాం. డే 16లో థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ క్లాస్కి సంబంధించినటువంటి ఎఫ్ఎల్ఎన్ డైరీ అండ్ యాక్టివిటీస్ని ఈ వీడియోలో చూద్దాం. ముందుగా సంభాషణలో భాగంగా గ్రంథాలయం టాపిక్ గురించి పిల్లలతో మాట్లాడించాలి. ఈ గ్రంథాలయం సంభాషణలో పిల్లల్ని మనం జనరల్గా క్వశ్చన్స్ అడగవచ్చు. గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలు ఏంటి, ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, అలా మనం వాళ్ళకి ప్రశ్నల రూపంలో గ్రంథాలయం గురించి సంభాషణ చేయించాలి. తర్వాత కథల పుస్తకం నుంచి తికమక అనేటువంటి కథ. ఈ తికమక అనేటువంటి కథ నేను ఇక్కడ మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఈ కథను మీరు విద్యార్థులకి చెప్పవచ్చు. సో ఈ తికమక కథలో అనగనగా ఒక రాజ్యంలో రాణిగారు ఉండేవారు. ఆ రాణిగారి కోటలో ఒక అందమైన కొలను ఉండేది. ఆ కొలను కలువ పూలు, అందమైన బాతులతో చూడచక్కగా ఉండేది. రాణిగారు ఖాళీ సమయంలో కొలం దగ్గర కూర్చొని సేద తీరేవారు. ఒకరోజు కొలం దగ్గర ఉండగా రాణిగారికి అకస్మాత్తుగా ఒక ఆలోచన వచ్చింది. కొన్ని చేపలను కొలంలో పెంచితే బాగుంటుంది కదా అనుకొని వెంటనే భటులను పిలిపించి అక్కడ అందమైన చేపలను తెమ్మని ఆజ్ఞాపించారు. రాణిగారి ఆజ్ఞ ప్రకారము అందమైన చేపలను తెచ్చి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న రాజుగారికి ఇచ్చారు. అసలు విషయం తెలియని రాజుగారు ఆ చేపలతో చక్కగా చేపల పులుసు వంట చేసి రాణిగారికి కూడా పంపించారు. రాణిగారు చేపల కూర తిన్న తర్వాత భటులను చేపలు తెమ్మన్నానని గుర్తు వచ్చి వెంటనే భటులను అడిగితే మేము ఎప్పుడో వాటిని రాజుగారికి అందించామని సమాధానం చెప్పారు. తీరా చేపలు ఏవి అని రాజును అడిగితే కూర కోసం చేపలు తెప్పించారనుకొని పులుసు చేశాను అని అసలు విషయం చల్లగా చెప్పారు రాజుగారు. ఏదైనా ఒక విషయం తెలియజేయాలి అనుకున్నప్పుడు దాన్ని వివరంగా ఎందుకు, ఏమిటి అని చెప్పాలని తెలిసి వచ్చింది ఈ కథ వల్ల. సో ఈ తికమక అనేటువంటి కథను మనము విద్యార్థులకు ఈ కథలో నుంచి మనము కొన్ని పదాలను కూడా విద్యార్థుల చేత రాయించాలి. ఉదాహరణగా ఈ కథలో రా అనే అక్షరంతో ఉన్నటువంటి పదాలేవి, అలాగే బా అక్షరంతో ఉన్నటువంటి పదాలేవి, కా అక్షరంతో ఉన్నటువంటి పదాలేవి, ఇలా కొన్ని పదాలను కూడా మనము విద్యార్థులతో ఈ కథ ద్వారా చెప్పించవచ్చు. దీని తర్వాత మనము గుణింతాలు చార్ట్ రీడింగ్ చేయించవలసి ఉంటుంది. ఈ గుణింతాలు చార్ట్ రీడింగ్ మనకు మొత్తం 8 పద్ధతులు ఉంటాయి. ఈ 8 పద్ధతుల్లో ఈ రోజులో భాగంగా మనము 2 పద్ధతుల ద్వారా ఈ గుణింతాల చార్ట్ రీడింగ్ని చేయిస్తాము. ఎలాగంటే మనము ఈ గుణింతాల చార్ట్ని పై నుంచి కింది వరకు చదివించాలి, అలాగే కింది నుంచి పై వైపుగా ఒకసారి చదివించాలి. అలా మనం ప్రతి విద్యార్థిని 2 విధాలుగా దీంట్లో పరీక్షించవలసి ఉంటుంది. దీని తర్వాత చప్పట్లతో రుమాల చుట్లు అనేటువంటి ఆటను ఆడించాలి. ఏంటి చప్పట్లతో రుమాల చుట్లు అని కనుక చూస్తే నేను ఇక్కడ మీకు ఈ ఆట గురించి డిస్ప్లే చేయడం జరుగుతుంది. చప్పట్లతో రుమాల చుట్లు అనేటువంటి ఆట. ఈ ఆట కోసం మనకేం కావాలి అని అంటే ఒక రుమాలు లేదా చున్ని లేదా చాక్పీస్ లాంటి ఏదో ఒక వస్తువును మనము తీసుకొని విద్యార్థులందరినీ వృత్తాకాలంలో కూర్చోబెట్టాలి. ఎంచుకున్న వస్తువుని ఎవరైనా ఒక విద్యార్థి చేతిలో ఉంచాలి. ఆ తర్వాత ఉపాధ్యాయులు వెనుక వైపుకు తిరిగి చప్పట్లు కొట్టాలి. ఇలా చప్పట్లు కొట్టే సమయంలో విద్యార్థులు వారికి ఇవ్వబడినటువంటి వస్తువుని ఒకరి నుంచి ఒకరికి మార్చుకుంటూ ఉండాలి. కాసేపటికి ఉపాధ్యాయులు చప్పట్లు కొట్టడం ఆపాలి. అలా ఆపగానే వస్తువు ఏ విద్యార్థి వద్ద ఉంటుందో వారు అవుట్ అయినట్లు. అలా అవుట్ అయిన వారితో ఏదైనా ఒక పాట కానీ, కవిత కానీ, సామెత కానీ, లేదా ఏదైనా ఒక కృత్యం కానీ చేసి కూర్చోమని చెప్పాలి. ఇలా పలుమార్లు అందరూ విద్యార్థులు అవుట్ అయ్యే వరకు మన సమయాన్ని బట్టి మనము ఈ చప్పట్లతో రుమాలు చుట్లు ఆటని మనము ఆడించవచ్చు. ఇది మనము తెలుగు యాక్టివిటీస్లో భాగంగా స్ట్రీమ్ గ్రూపు విద్యార్థులకు చేయించవలసినటువంటి కృత్యాలు. దీని తర్వాత మౌంటైన్ గ్రూప్ విద్యార్థుల కోసం ఫస్ట్ మనం ఏం చేయాలంటే దీంట్లో ఏదైనా చిత్రం సహాయంతో వాళ్ళని సొంత కథను చెప్పించాలి. చిత్రం సహాయంతో సొంత కథను చెప్పించాలి. దీనిలో భాగంగా నేను ఇక్కడ 2 కథల చిత్రాలను డిస్ప్లే చేస్తున్నాను. మీరు మీ సౌలభ్యం బట్టి మీకు ఏ కథ కావాలంటే నేను ఇక్కడ కథను కూడా డిస్ప్లే చేస్తున్నాను. మీరు విద్యార్థులకు కేవలం ఈ పిక్చర్స్ మాత్రమే చూపించి వాళ్ళతో ముందుగా కథను చెప్పించాలి. దాని తర్వాత మీరు వాళ్ళకి ఈ కథను ఉన్నట్లుగా చెప్పడం కోసం నేను ఇక్కడ ఈ కథను కూడా డిస్ప్లే చేస్తున్నాను. ఒకటి కుందేలు మరియు తాబేలు కథ అండ్ ఇంకొకటి సింహం మరియు చెట్టెలుక కథ. ఈ 2 కథల్లో మీరు ఏ కథనైనా కూడా మీ విద్యార్థులతో చెప్పించవచ్చు. ఎలా చెప్పించాలి ఈ కథను అంటే మనం ముందుగా ఒక్కో చిత్రాన్ని వాళ్ళకు చూపిస్తూ ఉండాలి. చూపించి ఆ చిత్రంలో ఏం జరుగుతుందో వాళ్ళని ఊహించమని చెప్పాలి. అలా అన్ని చిత్రాలను చూపిస్తూ వాళ్ళతో కథను సొంతంగా తయారు చేయించాలి. దీని తర్వాత మౌంటైన్ గ్రూప్ వాళ్ళకు కూడా యాజ్ ఇట్ ఈస్గా కథల పుస్తకం నుంచి తికమక అనేది ఉంది. అదే కథను వాళ్ళకు చెప్పించాలి. గుణింతాలు చార్ట్ రీడింగ్ పైనుంచి కిందకు మరియు కింది నుంచి పైకు మౌంటైన్ గ్రూప్ వాళ్ళతో కూడా చేయించాలి. నెక్స్ట్ వీళ్ళకి ఆడించవలసినటువంటి ఆట డబ్బాలో దూకుదాం. ఈ డబ్బాలో దూకుదాం అనేటువంటి ఆటలో ఏం ఆడించాలి అనంటే చూద్దాం.
నేలపైన పక్క చిత్రంలో చూపిన విధంగా కొన్ని డబ్బాలు గీయాలి. ఆ డబ్బాలలో కొన్ని అక్షరాలు లేదా పదాలు లేదా సంఖ్యలను రాయాలి. ఆ తర్వాత విద్యార్థులను డబ్బాల చుట్టూ నిల్చోబెట్టి ఎవరి పేరైనా చెప్పి వారిని ఏదో ఒక అక్షరము లేదా పదము లేదా సంఖ్య పైన దూకమని చెప్పాలి. ఇలా రాసిన వాటన్నింటిపై మీరు చెప్పిన వాటిపై తిరిగి చెప్తూ దూకించాలి. ఇలా అందరు విద్యార్థులతో చేయించాలి. అన్నింటిపై సరిగ్గా ఎవరు దూకుతారో వాళ్ళని విజేతగా మనము చెప్పాలి. ఈ విధంగా మనము ఈ విధంగా డబ్బాలను గీసి ఆ డబ్బాల చుట్టూ విద్యార్థులను నిల్చోబెట్టి ఈ డబ్బాల దూకుదాం అనేటువంటి ఆటను మనం వాళ్ళతో ఆడించవచ్చు. తర్వాత మనకు స్కై గ్రూప్ వాళ్ళకు సంబంధించి ఇదే తెలుగు యాక్టివిటీస్లో భాగంగా స్కై గ్రూప్ వాళ్ళకి చేయించవలసినటువంటి కృత్యాలు బొమ్మలతో కమ్మని కథలు అనేటువంటి ఒకటి యాక్టివిటీ చేయించాలి. ఆ బొమ్మలతో కమ్మని కథల్లో నేను ఇందాక డిస్ప్లే చేసినటువంటి 2 కథల్లో ఏదైనా ఒక కథలోని బొమ్మల్ని వాళ్ళకు చూపించి దాంతో మనము కథను చెప్పించవచ్చు. తర్వాత తికమక అనే కథ వాళ్ళకు కూడా కామన్గా ఉంటుంది. తర్వాత చిత్రాల క్యాలెండర్ను చూపించి దాని ద్వారా మనము ప్రశ్నలు అడుగుతూ వాళ్ళతో సంభాషించవచ్చు. దీని తర్వాత నా కథ నా ఇష్టం అనేటువంటి ఒక ఆట వాళ్ళతో ఆడించాలి. తర్వాత స్కై గ్రూప్ వాళ్ళకి మనం ఆడించవలసినటువంటి ఆట నా కథ నా ఇష్టం. ఈ నా కథ నా ఇష్టం అనేటువంటి ఆటలో ఎలా ఆడించాలి అని అంటే 5 లేదా 6 పదాలు బోర్డు పైన మనం రాయాలి. రాసి ఇచ్చిన పదాలతో వారికి నచ్చినటువంటి ఒక కథను తయారు చేయమని విద్యార్థులకు చెప్పాలి. కథ ఎలాగైనా ఉండవచ్చు. ఆ కథను నోట్ పుస్తకంలో మనము తప్పనిసరిగా విద్యార్థులతో రాయించాలి. ఇలాగా తాడు, చెరకు, కుందేలు, కుట్టడము, సింహము ఇలా వీళ్ళు ఇక్కడ 5 పదాలు రాశారు. ఇలాగే మనం కూడా ఇంకా వివిధ రకాలుగా ఒక కథకు సంబంధించినటువంటి 5 పదాలు లేదా 6 పదాలని బోర్డు పైన రాసి విద్యార్థులతో కథను చెప్పించి మరియు మనము తప్పుల్ని సరిచేస్తూ బోర్డు మీద రాసి పిల్లలతో మనము రాయించాలి. తర్వాత గణితంలో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ విద్యార్థుల కోసం ముందుగా చిత్రాల క్యాలెండర్ సహాయంతో సంభాషణను చేయించాలి. ఈ సంభాషణలో ఈ చిత్రాల క్యాలెండర్లో మనకి గణితపరమైన సంభాషణ చేయించాల్సి ఉంటుంది కాబట్టి ఇందులో భాగంగా మనము చిత్రాల క్యాలెండర్లో ఎన్ని చిత్రాలు ఉన్నాయి, అక్కడ మీకు ఏ చిత్రం బాగా నచ్చింది, అలాంటి ప్రశ్నల ద్వారా మనము వాళ్ళతో సంభాషణ చేయించవచ్చు. తర్వాత మనకి స్ట్రీమ్ గ్రూప్ విద్యార్థులకు సంఖ్యావాచకం చార్ట్ రీడింగ్ను ఏవైనా 2 పద్ధతుల్లో చదివించాలి. ఈ సంఖ్యావాచకం చార్ట్ రీడింగ్ అనేది మొత్తం 8 రకాలుగా ఉంటుంది. కింద నుంచి పైకు, పైనుండి కిందకు, అలాగే క్రాస్ అంటే ఎక్స్ షేప్లో చదివించడము ఇలాగా. నెక్స్ట్ జెడ్ షేప్లో చదివించడం ఒకటి ఉంటుంది. జెడ్ షేప్లో ఇలా మనకు మొత్తం 8 రకాలుగా ఈ సంఖ్యావాచకం చార్ట్ రీడింగ్ అనేది ఉంటుంది. ఆ 8 రకాల్లో మనం ఏవైనా 2 పద్ధతుల్లో ఈ సంఖ్యావాచకం చార్ట్ రీడింగ్ అనేది విద్యార్థులతో చేయించాలి. దీని తర్వాత తీసివేతల సమస్యలు స్ట్రాల ద్వారా చేయాలి. స్ట్రాల ద్వారా తీసివేతలు ఎలా చేయాలంటే మనం స్ట్రాలను ఒక 10 కలిపి కొన్ని కట్టలుగా అలాగే మరియు కొన్ని ఇలా చిల్లరగా ఉంచుకోవాలి. దీంతో మనము కట్టా చిల్లర పరిచయం చేయవచ్చు. అలాగే తీసివేత సమస్యలను కూడా స్ట్రాల ద్వారా వాళ్ళతో సాధింపచేయాలి. ఉదాహరణగా ఇక్కడ మొత్తము ఇవి 10 ఇక్కడ 1 2 3 4 మొత్తం 24 స్ట్రాలు ఉన్నాయి. ఇందులో నుంచి మనకు 10 స్ట్రాలను తీసివేస్తే ఎన్ని స్ట్రాలు వస్తాయి అనేది మనం విద్యార్థులతో చేయించాలి. అది కృత్యం ద్వారా 10 స్ట్రాలను ఇందులోంచి తొలగించి వాళ్ళకి ఇచ్చినటువంటి స్ట్రాలలో నుంచి వాళ్ళు సమాధానం చెప్పగలిగే విధంగా మనము చేయాలి. దీని తర్వాత మౌంటైన్ గ్రూప్ వాళ్ళ కోసము మ్యాథ్స్కి సంబంధించి పండగ ఖర్చులు అనేటువంటి సంభాషణను చేయించాలి. పండగ ఖర్చులు. ఈ పండగ ఖర్చులపైన సంభాషణ ఎలా చేయించాలంటే మీకు ఇష్టమైన పండగ ఏది, ఆ పండగ కోసం మీరు ఏమేమి చేస్తారు, వాటికి ఎంత ఖర్చు అవుతుంది, ఏ వస్తువు ఎంత డబ్బులు పెట్టుకున్నారు, ఇలా ఈ పండగ ఖర్చుల మీద మనం వాళ్ళతో సంభాషణ చేయించవచ్చు. దీని తర్వాత కరెన్సీ ద్వారా కృత్యాలను మనం చేయించాల్సి ఉంటుంది. ఈ కరెన్సీ ద్వారా కూడికలు, తీసివేతలు మొదలైనవన్నీ ఈ కరెన్సీ ద్వారా మనం వాళ్ళతో చేయించవచ్చు. నెక్స్ట్ స్థాన విలువలు. ఈ స్థాన విలువలు విస్తరణ రూపం. వీటి కోసం మన పాఠశాలలో చార్ట్లు అనేవి మనకు అవైలబుల్గా ఉంటాయి. ఆ చార్ట్ల ద్వారా మనము స్థాన విలువలు మరియు విస్తరణ రూపము చార్ట్ ద్వారా నేర్పించవచ్చు. మేమైతే ఈ స్థాన విలువల్ని అబాకస్ యాక్టివిటీ ద్వారా పిల్లలకి నేర్పిస్తున్నాము. నెక్స్ట్ కూడిక పద సమస్యలు కరెన్సీ ద్వారా. కూడిక పద సమస్యలు. ఈ కూడిక పద సమస్యలు అనేవి కరెన్సీ ద్వారా ఎలా చేయాలి అనంటే ఉదాహరణగా ఒక విద్యార్థికి మనము నీ దగ్గర 50 రూపాయలు ఉన్నాయి, అలాగే మీ నాన్నగారు నీకు పాకెట్ మనీ కోసం ఇంకొక 20 రూపాయలు ఇచ్చారు, మొత్తం కలపగా ఎంత అవుతుంది అని ఈ 70 రూపాయలు అనేటువంటి సమాధానాన్ని విద్యార్థి చేత ఈ కరెన్సీ నోట్లను ఉపయోగించి చెప్పేలాగా మనము కూడిక పద సమస్యల్ని వాళ్ళతో చేయించవచ్చు. నెక్స్ట్ ఈ క్యాలెండర్తో స్నేహం. స్కై గ్రూప్ వాళ్ళ కోసము ఇదే కరెన్సీ ద్వారా తీసివేత అనేది స్కై గ్రూప్ వాళ్ళ కోసం ఉంది. దీని తర్వాత క్యాలెండర్తో స్నేహం అనేటువంటి ఒక ఆట స్కై గ్రూప్ వాళ్ళ కోసం పరిచయం చేశారు. ఈ క్యాలెండర్తో స్నేహం అనేటువంటిది ఏంటి అనంటే
ఒక రంగురంగుల క్యాలెండర్‌ని తీసుకోవాలి. కొన్ని ప్రశ్నలు మనం పిల్లలను అడగాలి. లేదా మనమే పిల్లల చేత ఒకరికొకరు ప్రశ్నలని అడిగేటట్లు చేయాలి. దీంట్లో ఏంటంటే, ఈ నెలలో శనివారం ఏ ఏ తారీఖులలో వస్తుంది? ఈరోజు ఏ తారీఖు? ఈరోజు ఏం వారము? ఇలాంటి ప్రశ్నల్ని మనము అడగడం ద్వారా విద్యార్థులకు ఈ క్యాలెండర్ చూడడం అనేది, లేదా ఈ క్యాలెండర్‌లో ఒక రోజు అనేది ఎన్ని సార్లు వస్తుంది అనే విషయం, అలాగే ఈ క్యాలెండర్‌లు ఉపయోగించాల్సినటువంటి విధానం ఏంటి అనేటువంటిది విద్యార్థులకు మనము తెలియజేయవచ్చు. తర్వాత ఇంగ్లీష్ యాక్టివిటీస్‌లో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ విద్యార్థుల కోసం చేయించవలసినటువంటి కృత్యాల్లో ముందుగా మనకి పిక్చర్ టాక్ అనేటువంటిది ఒక టాపిక్ ఉంటుంది. ఆ పిక్చర్ టాక్ అనేటువంటి టాపిక్‌లో ఈరోజు మనం విద్యార్థుల చేత చేయించాల్సినటువంటి పిక్చర్ టాకు సంత. ఈ సంత అనేటువంటి టాపిక్‌లో మనకి మన స్కూళ్ళలో ఈ సంతకు సంబంధించి కొన్ని చార్ట్స్ అనేటివి అవైలబుల్‌గా ఉంటాయి. లేదంటే మీరు ఈ చార్ట్‌ను కూడా పరిచయం చేయవచ్చు. ఇలా పిల్లలకి ఈ సంత అనేటువంటి చార్ట్‌ని చూపించి దాని ద్వారా వాళ్ళతో మాట్లాడించి దాంట్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ నేమ్స్‌ని వాళ్ళు ఐడెంటిఫై చేసేలాగా మనము చేయాలి. వాళ్ళకి ఏదైనా తెలియని ఆబ్జెక్ట్స్ ఏవైనా ఉంటే వాటిని మనమే చెప్పి బోర్డు పైన రాయించాలి. దీని తర్వాత ఇంగ్లీష్‌లో స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకు చదవవలసిన వాటిలో భాగంగా ఈరోజు వర్డ్స్ బ్లో, క్లాప్, ఫ్లాగ్, క్రో, ఫ్లై. ఈ వర్డ్స్‌ని మనం వాళ్ళ చేత చదివించాలి. ముందు మనం చదివి వినిపించాలి. ఆ తర్వాత వాళ్ళతో రిపీట్ చేయించాలి. దీని తర్వాత బ్లెండ్ వర్డ్స్ అని ఈ సంతా టాపిక్‌లో భాగంగా మీరు ఈ పిక్చర్ అయినా ఇంట్రొడ్యూస్ చేయవచ్చు. లేదా నేను ఇక్కడ ఇంకో పిక్చర్ డిస్‌ప్లే చేస్తున్నాను. ఈ పిక్చర్ అయినా మీరు డిస్‌ప్లే చేసుకోవచ్చు. దీని తర్వాత మనకు ఈరోజు పరిచయం చేసిన వాటిలో బ్లెండ్ వర్డ్స్ అని పరిచయం చేశారు. ఈ బ్లెండ్ వర్డ్స్ అనేది కొన్ని వర్డ్స్ మనకు ఇక్కడ బ్లెండ్ వర్డ్స్ అని మనకు పరిచయం చేశారు. ఈ బ్లెండ్ వర్డ్స్‌లో భాగంగా మోస్ట్‌లీ కామన్ యూజ్డ్ బ్లెండ్ వర్డ్స్ అనేవి మనకు బిఎల్, సిఎల్, ఎఫ్ఎల్, జిఎల్, పిఎల్, ఎస్ఎల్, బిఆర్, సిఆర్, డిఆర్, ఎఫ్ఆర్, జిఆర్, పిఆర్. ఇలా ఈ వర్డ్స్‌తో మనకి ఎక్కువ శాతము బ్లెండ్ వర్డ్స్ అనేవి మనము యూజ్ చేస్తూ ఉంటాము. వీటిలో నుంచి కొన్ని బ్లెండ్ వర్డ్స్‌ని మనము విద్యార్థులకు పరిచయం చేయవచ్చు. వాళ్ళు మనకి రీడింగ్‌లో భాగంగా ఇచ్చినటువంటి వర్డ్స్ వచ్చి ప్లగ్, స్లీప్, క్రాబ్. ఈ వర్డ్స్‌ని మనము పిల్లలతో చదివించాలి. అలాగే సెంటెన్సెస్‌లో భాగంగా రోజు మనం కొత్త సెంటెన్స్‌ని విద్యార్థులతో చదివిస్తూ ఉంటాము, రాయిస్తూ ఉంటాము. అలాగే ఈరోజు డే 16లో భాగంగా రాయించవలసినటువంటి సెంటెన్సెస్ స్ట్రీమ్ గ్రూప్ విద్యార్థుల కోసం వాట్ ఈస్ దిస్ అండ్ దిస్ ఈజ్ అవర్ స్కూల్. దీంతో పాటు డే 1 నుంచి డే 15 వరకు ఏవైతే మనము సెంటెన్సెస్ రాసామో వాటన్నిటిని రిపీట్ చేయించాల్సి ఉంటుంది. మేమైతే ఆ సెంటెన్సెస్ అన్నిటిని డైలీ రిపీటెడ్‌గా నోట్‌బుక్‌లో రాయిస్తూ ఉంటాము. దీని ద్వారా పిల్లల్లో మెమరీ పవర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. నిన్న ఏం రాసాము అనేటువంటిది వాళ్ళకి తెలియకుండానే రీక్యాప్సులేషన్ వాళ్ళు చేయగలుగుతారు. నెక్స్ట్ డిస్క్రైబ్ 1లో భాగంగా ఈరోజు మనకి పిక్చర్ టాకు సంత అనే టాపిక్ మీద ఉంది కాబట్టి ఈ డిస్క్రైబ్ 1లో భాగంగా నేను ఈరోజు తీసుకున్నది వెజిటబుల్స్. ఈ వెజిటబుల్స్ గురించి మనము విద్యార్థులతో మాట్లాడించాలి, చెప్పించాలి. వాళ్ళకి తెలియని వాటిని మనమే బోర్డు పైన ఇంగ్లీష్‌లో రాసి వాళ్ళకు చెప్పించాలి. దీని తర్వాత రీడ్ వర్డ్స్‌లో భాగంగా వీళ్ళకి ఇచ్చిన వర్డ్స్ బ్లో, క్లాప్, ఫ్లాగ్, క్రో, ఫ్లై. ఈ పదాలని వాళ్ళతో చదివించాలి. ఇవి కూడా మనకి బ్లెండ్ వర్డ్సే. మోర్ బ్లెండ్ వర్డ్స్ పిల్లల చేత రాయించాలి. ఏమేం బ్లెండ్ వర్డ్స్ రాయించాలంటే నేను ఆల్రెడీ ఇక్కడ కొన్ని బ్లెండ్ వర్డ్స్ అనేవి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. వాటిలో మనము ఏవైనా పిల్లల చేత రాయించవచ్చు. దీని తర్వాత ఈ బ్లెండ్ వర్డ్స్ 3-4 సెంటెన్సెస్ మనము తయారు చేయించాల్సి ఉంటుంది. దానిలో భాగంగా 4 సెంటెన్సెస్ మౌంటైన్ గ్రూప్ వాళ్ళ కోసం రాసినవి. వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ అవర్ స్కూల్. We are 30 in our class. నెక్స్ట్ ఐ లైక్ మై స్కూల్. ఈ 4 సెంటెన్సెస్‌ని వాళ్ళ చేత మనము చదివించాలి. దీని తర్వాత స్కై గ్రూప్ వాళ్ళ కోసము మనము వాళ్ళకు కూడా ఇవాళ బ్లెండ్ వర్డ్స్ అనేవి ఉన్నాయి. ఆ బ్లెండ్ వర్డ్స్ ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత బ్లెండ్ వర్డ్స్ యూజ్ చేస్తూ 3-4 సెంటెన్సెస్ మనము రాయించాల్సి ఉంటుంది. దానిలో భాగంగా స్కై గ్రూప్ వాళ్ళ కోసం ఐ లైక్ బ్లాక్, వి రెస్పెక్ట్ అవర్ ఫ్లాగ్, ఐ ట్రావెల్ ఇన్ అ ట్రైన్. ఇవి బ్లెండ్ వర్డ్స్ యూజ్ చేస్తూ తయారు చేసినటువంటి సెంటెన్సెస్. ఇది కాకుండా జనరల్గా 3-4 సెంటెన్సెస్ అనేవి చివరిలో మనము రాయిస్తూ ఉంటాము. దానిలో భాగంగా ఇవాల్టి సెంటెన్సెస్ ఐ లైక్ ట్రీస్, ఐ ఈట్ బ్రెడ్, ఐ ప్లే క్రికెట్. ఇవి కూడా బ్లెండ్ వర్డ్స్ యూజ్ చేస్తూనే రాయించడం జరిగింది. దీనివల్ల ఆ బ్లెండ్ వర్డ్స్ అనేవి వాళ్ళకు
ఎక్కువగా రిపీట్ అవుతూ ఉంటాయి. ఎక్కువగా పరిచయం అవుతూ ఉంటాయి. ఇది డే 16లో భాగంగా చేయించాల్సినటువంటి ఎఫ్ఎల్ఎన్ యాక్టివిటీస్ ఫర్ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ క్లాసెస్.